ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ రకాల ఫలితాల కోసం మారేడు చెట్టుని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ చతుర్దశి సాయంత్రం 5:49 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:53 వరకు. తదుపరి మఖా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. నేటి విశిష్టత అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శని శుక్ర మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చాలనే ఒత్తిడి మీపైన అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా ఎక్కువగా నిరాశ అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సమయానికి అందకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గురించి చింత ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సహనం అధికంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి స్తోత్రాలను పఠించటం వలన మీకు కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము ఆరోగ్యము విద్య వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ప్రతి విషయము మీ యొక్క సంతానం గురించి మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త పాటించకపోతే అధిక ఖర్చుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా చికాకుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలతో పాటుగా వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మాట్లాడే ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్త వహిస్తూ మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అనవసరపు విషయాలలో జోక్యం కలగజేసుకోవటం వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాల గురించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి.
ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకు గురవుతూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీరు పెడుతున్న పెట్టుబడుల వలన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు లేదా నమ్మిన వ్యక్తుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా పూర్తి కాకపోవటం, కోర్టు విషయాలలో కూడా జాప్యం ఉండటం లేదా కోర్టు విషయాలు వాయిదా పడటం లేదా మీరు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. భూ సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఏమరపాటుగా ఉండటం వలన అధిక ధన నష్టం కలుగుతూ ఉంటుంది. మీ యొక్క బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సహాయ సహకారాలు వారి యొక్క ఉన్నతాధికారుల వలన లభిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి ప్రయాణ సంబంధంగా ఖర్చులతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త పాటించకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి పనిని మీరు ఆశించినట్టుగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కన్యారాశి వారికి మాత్రం ఖర్చులతో పాటు అనేక విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముందుగా మీ ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తులు లాంటివి తనఖా పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఆశించినట్టుగా ఫలితాలు లభించడం కోసం మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అనేక విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ప్రతి విషయాల్లోనూ కూడా మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ భాగస్వామ్యం వలన మీకు లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార సంబంధంగా తగిన రీతిలో, తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారులతోటి మాట పడాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా మీరు నెమ్మదిగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం,
స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన ఆస్తి నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. మిత్రులే శత్రువులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ విషయాలైతే మీరు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారో ఆ విషయాలు అన్నీ కూడా మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకు గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా ప్రాజెక్టులు లభించకపోవటం, చేస్తున్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు అందకపోవటం వలన కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ సహోద్యోగులతోటి, ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారితోటి వైరం పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క వృత్తి, వీటితో పాటు మీ యొక్క వైవాహిక జీవితం గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా మీ పెద్దల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ పెద్దల నుంచి సంక్రమిస్తున్న ఆస్తిపాస్తుల గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవటము లేదా మధ్యవర్తిత్వం వహించటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకు గురి కావటం అనేది గోచరిస్తోంది. అధిక ఖర్చులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనాలోచితంగా చేసే ఖర్చుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈరోజు సంతానము, ఆర్థికపరమైన విషయాలు, స్థిరాస్తుల పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరుస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారి యొక్క వృత్తి వ్యాపారాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు చర్యల వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి
ఇంటర్వ్యూల పరంగా వారు ఆశించినట్టుగా మార్పులు కానీ ప్రగతి కానీ లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయాల్లోనూ కూడా మీనరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపారము, భాగస్వామ్యము, దీంతో పాటు మీ యొక్క కుటుంబము, వీటిపైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనపరచాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అవసరం. దీంతో పాటుగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి సంపద పెంచాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా సంపద పెరగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ప్రతి విషయాల్లోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర దుఃఖ దహన శివ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమశివుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా మారేడు మొక్క దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. మారేడు మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే తత్వజ్ఞానం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. కాబట్టి ఆత్మజ్ఞానం లభించాలంటే మారేడు మొక్క దగ్గర సోమవారం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే సోమవారం సందర్భంగా మారేడు మొక్క దగ్గర గంధము, పుష్పము సమర్పించి అలాగే మారేడు మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే శివుడి అనుగ్రహం వల్ల శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోక ప్రాప్తి కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే ఎవరైనా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు సోమవారం సందర్భంగా పాలతో చేసినటువంటి పాయసాన్ని మారేడు మొక్క దగ్గర ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎవరైనా శివభక్తుడికి సోమవారం మారేడు మొక్క దగ్గర అన్నదానం చేసినట్లయితే దానివల్ల మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా శివమహాపురాణంలో చెప్పారు. హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు, తన కాంచాలంకలో తానున్న రావణాసురుడు, తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు, ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు. చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు. ఈయన సామాన్యమైన వానరమా కాదు, నందీశ్వరుడే బహుశః ఈ వానర రూపంలో వచ్చాడు. పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు. కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్యాగతః. భగవాన్ నంది అన్నాడు. అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు. అంటే అసలు భయం అనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు. పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన, ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్ళి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది.
మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత. ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయ పదం. అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి, కారణజన్ముడు. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాడు, ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది.